చెరపకురా చెడేవు అంటారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని గద్దెదించేందుకోసం హిజాబ్ వివాదాన్ని వాడుకోవడం ప్రారంభించిన డీకే శివకుమార్. ఆ రచ్చ బిగిన్ చేయించిందే డీకే శివకుమార్. ఆ టీ దాని పేరేంటది ఎస్డిపిఐ, ఆ తర్వాత పిఎఫ్ఐ లాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత రెచ్చగొట్టి హిజాబులతో కాలేజీలకు వెళ్ళమని, అన్ని కాలేజీల దగ్గర అదే రచ్చ చేయమని, ఆ తర్వాత బీజేపీ చట్టం తెస్తుంది, తద్వారా అప్పుడు మీరందరూ అగ్రెసివ్గా వెళ్ళమని, ఓవరాల్గా ముస్లింలని పోలరైజ్ చేసి కాంగ్రెస్కి అనుకూలంగా క్రైస్తవ ముస్లిం ఎస్సీ ఓట్ బ్యాంకులు తీసుకొచ్చి కథ నడిపించిన వాడు డీకే శివకుమార్. ఇప్పుడు అవే రివర్స్ అవుతున్నాయి. ఒకటే సిద్ధరామయ్య వర్గం ఏమో మంత్రిత్వ శాఖల గురించి రాజీనామాలు సమర్పించి డీకే శివకుమార్ని బెదిరిస్తుంటే, ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సొంత పార్టీ లీడర్లు 5 మంత్రి పదవులు కావాలట ముస్లింలకి. కర్ణాటక జనాభా ప్రాతిపదికన ముస్లింలు ఉన్నటువంటి లెక్క చూసుకుంటే 5 మంత్రి పదవులు రావాలి. డీకే శివకుమార్ తన కోటాల నుంచి ఇచ్చుకుంటాడో సిద్ధరామయ్య కోటా నుంచి ఇచ్చుకుంటాడో మాకు తెలియదు. మొత్తం మంత్రివర్గంలో 5 ముస్లిం మంత్రులు లేకపోతే మా సత్తా ఏంటో చూపెడతామని చెప్పి ఇప్పుడు వార్నింగ్లు ఇస్తున్నారు.